హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ కైజు నెంబర్ 8 మూవీ రెకాన్ అయితే మన ఇండియాలో వచ్చేసింది. సో మన ఇండియన్ థియేటర్స్లోకి అయితే కైజు నెంబర్ 8 రెకాన్ మూవీ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోయి ఉంటే మీ ఏరియాలో ఉందో లేదో వెళ్ళిపోయి చెక్ చేసుకోండి. బుక్ మై షోలో, డిస్ట్రిక్ట్ యాప్స్లో వాటిల్లో చూసుకొని ఉంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఒకటే, వెంటనే వెళ్ళిపోండి. చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ మాత్రం చించేశారు. మీరు సీజన్ 1 చూసినా చూడకపోయినా వెళ్ళిపోండి. చూడకపోయినా కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే ఆ రీక్యాప్ని అంత బాగా కట్ చేశారనమాట. సో ఫస్ట్లీ ఈ మూవీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం, తర్వాత ప్రాపర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో కైజు నెంబర్ 8 మూవీ రెకాన్ చూసుకుంటే మీకు రీక్యాప్ ప్లస్ కొత్త కంటెంట్, కొత్త కంటెంట్ కూడా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీ చూసుకుంటే మొత్తం రీక్యాపే ఉంటుంది. సీజన్ 1 రీక్యాప్. సో ఇది ఎలా ప్లాన్ చేశారంటే, సీజన్ 1 మొత్తం మీకు అర్థమైపోయేలాగా ఒక మూవీ కింద అయితే చేశారు. ప్రొడక్షనైజ్ నుంచి ఇది ప్రెటీ మచ్ కామన్. ఎందుకంటే వాళ్ళు ఒకప్పట్లో హైక్యూ కూడా అంతే. ఎవ్రీ సీజన్ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మూవీ లాగా కంప్లీట్ చేసేసి దాన్ని తీసుకెళ్ళిపోయి జపనీస్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తారనమాట. బట్ ఈసారి కైజు నెంబర్ 8 తోటి వరల్డ్ వైడ్గా వచ్చారు. అండ్ దీంట్లో చూసుకుంటే సీజన్ 1 మొత్తాన్ని ప్రాపర్గా మంచి మంచి మూమెంట్స్ తోటి అయితే కట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం స్టోరీని కూడా అర్థమయ్యేలాగే కట్ చేశారు. సో కాబట్టి మీరు ఈ సీజన్ 1 చూసినా చూడకపోయినా కానీ ఈ మూవీ చూస్తే మీకు స్టోరీ అయితే అర్థమైపోతుంది అనమాట. మొత్తం సీజన్ 1 స్టోరీ చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ సీజన్ 1 చూసి వెళ్తే మూవీని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. చూడకుండా వెళ్తే మాత్రం ఆ హై మూమెంట్స్ని తట్టుకోలేక వచ్చిన వెంటనే సీజన్ 1 మొత్తం కంప్లీట్ చేసేస్తారు. అండ్ మా వాడు అలాగే చేస్తున్నాడు. సో వాడినైతే కైజు నెంబర్ 8 వచ్చినప్పుడు చూడరా అంటే చూడలేదన్నమాట. బట్ ఇప్పుడేమో మూవీ చూసిన తర్వాత చూడాలని సీజన్ 1 మొత్తం అయితే చూడడం మొదలు పెట్టేశాడు. ఆ రేంజ్లో అనిపిస్తుంది థియేటర్లో. చెప్తున్నాను భయ్యా, నేను ఆ కొత్త కంటెంట్ కంటే కూడా దీనికోసమే ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాను. అండ్ ఇక కొత్త కంటెంట్ ఏంటి బ్రో రీక్యాప్ కాకుండా అంటే, అది చూసుకుంటే హుషినాస్ డే ఆఫ్ ఎపిసోడ్. సో వాళ్ళు చెప్పినట్టుగానే హుషినాస్ డే ఆఫ్ అనేది ఒక ఒరిజినల్ ఎపిసోడ్, అంటే స్టోరీతో పెద్ద సంబంధం ఏం లేదు. సో సింపుల్గా మన హుషినా వైస్ కెప్టెన్ ఉన్నాడు కదా, సో మనోడు డే ఆఫ్లో ఏం పనులు చేస్తాడని చెప్పి ఉంటుందన్నమాట. అండ్ లెట్ ఇట్ టెల్ యు, మనోడు ఒక్కడే ఉండడు, అందరు ఉంటారు. అండ్ వాళ్ళందరూ వాడిని ఫాలో అవ్వడం కావచ్చు. సో ఓవరాల్గా ఒక మంచి ఎపిసోడ్. నేనైతే ఆ హుషినాస్ డే ఆఫ్ ఎపిసోడ్ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సీజన్ 1 రీక్యాప్ హై లెవెల్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. బికాస్ సీజన్ 1లో ఉండే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆ మ్యూజిక్ అండ్ ఆ యానిమేషన్ అన్ని గాడ్ లెవెల్ అయితే, అండ్ వాటికి తగ్గట్టుగా బిగ్ స్క్రీన్లో చూస్తుంటే నాకైతే మైండ్ పోయింది భయ్యా. చాలా ఎంజాయ్ చేశా, లిటరల్లీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అండ్ ఇక ఆ తర్వాత యాజ్ ఐ సెడ్ హుషినాస్ డే ఆఫ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కూడా నాకు బ్రహ్మాండంగా నచ్చింది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కైజు నెంబర్ 8 సీజన్ 1 రీక్యాప్ ఆ మూవీలో అయిపోయిన తర్వాత టైటిల్స్ పడతాయి. టైటిల్స్ పడ్డాక ఏంటో మూవీ అప్పుడే ఎండ్ అయిపోయింది, కొత్త ఎపిసోడ్ ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోకండి. యాక్చువల్గా అవి సీజన్ 1 టైటిల్స్. సో ఆ టైటిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. రెకాన్ కొత్త ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఏదో హుషినాస్ డే ఆఫ్. సో కాబట్టి మీరు అంత తొందరగా లేసి వెళ్ళిపోకండి, మీకు కొత్త ఎపిసోడ్ అయితే ఉంది లాస్ట్లో చూసుకుంటే. అండ్ ఓవరాల్గా ఒకటే చెప్తున్నాను గైస్, ఈ మూవీ నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించిందనమాట. ఈవెన్ సీజన్ 1 చూసేసిన, మాగా చదివేసిన, ఇన్ని అయిపోయినా కానీ నాకు మళ్ళీ ఆ మూవీ థియేటర్లో చూస్తుంటే ఆ రీక్యాప్ అయితే బ్రహ్మాండంగా అనిపించింది. ప్రొడక్షన్ అయితే ఇలాంటి థింగ్స్ బాగా చేస్తారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఒక సీజన్ 12 ఎపిసోడ్స్ 13 ఎపిసోడ్స్ కలిపి ఒక మూవీ కింద థియేటర్లోకి తీసుకొచ్చిన ప్రతిదీ తోపులాగే ఉంటుంది. అండ్ ఆ లిస్ట్లోకి ఇప్పుడు ఇది కూడా యాడ్ అయిపోయిందనమాట. అండ్ యాజ్ ఐ సెడ్ అస్సలు మిస్ అవ్వకండి, థియేటర్స్లో మీకు దగ్గరలో ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని చూసుకుంటే. సో కొత్త ఎపిసోడ్ ఎలా ఉంది బ్రో, మరి హుషినాస్ డే ఆఫ్ అనేది మీకు చేంజెస్ ఏమైనా కనిపించా అంటే మాత్రం లేదు. సో మీకు చూసుకుంటే సీజన్ 1 ఎలా ఉందో ఆర్ట్ స్టైల్ అవన్నీ సేమ్ టు సేమ్ సీజన్ 1 లాగే ఉన్నాయన్నమాట. సీజన్ 1 అప్పుడు వర్క్ చేశారు కాబట్టి. ఎందుకంటే సీజన్ 2 కొత్త ట్రైలర్ వచ్చింది, అండ్ దాంట్లో చూసుకుంటే ఆర్ట్ స్టైల్లో లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ హుషినాస్ డే ఆఫ్లో పెద్ద తేడాలు ఏం లేవు, మీకు సేమ్ సీజన్ 1 లాగే ఉంటుంది. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో టైం లెంత్ చూసుకుంటే మీకు 2 hours అనమాట. దీంట్లో 1.5 hour వరకు రీక్యాపే ఉంది. అండ్ మిగతా 20 minutes అలా అయితే ఈ కొత్త ఎపిసోడ్ ఉంది హుషినాస్ డే ఆఫ్ చూసుకుంటే. సో వెళ్ళిపోయి వెంటనే చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటే దెన్ బాబాయ్ నమ్మ.